అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు, యూట్యూబర్ అయిన భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు నిన్న. సో దాని గురించి న్యూస్ అయితే నిన్న మనకి కొన్ని న్యూస్ ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, వాటన్నిటిని కూడా వచ్చిందనమాట. సో ఎన్ఐఏ అంటే తెలిసిందే కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో వాళ్ళైతే అదుపులో తీసుకోవడం జరిగింది. చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇమీడియట్గా ఎన్ఐఏ వాళ్ళైతే అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే బేసిక్గా ఒక ఐ పెట్టి ఉంచారనమాట భయ్యా సన్నీ యాదవ్ మీద. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. సో ఫైనల్గా ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్లో దిగాడు అని తెలియగానే ఇమీడియట్గా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. సో ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడు బేసిక్గా భయ్యా సన్నీ యాదవ్ ఛానల్లో తన ఫ్రెండ్ చెర్రీ కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు తన తరపున. సో అందులో తను చెప్పిన వాటికి అండ్ మొత్తం అన్నిటి గురించి కూడా కొంచెం క్లియర్ కట్గా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్నీని ఎందుకు అరెస్ట్ చేశారు? బేసిక్గా భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేయడానికి మేజర్ రీజన్ అయితే తను పాకిస్తాన్ వెళ్ళి రావడం అండ్ పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉండడం. ఒకవేళ తాను పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన వీడియోస్ అప్లోడ్ చేయకపోయి ఉంటే అసలు తను పాకిస్తాన్ వెళ్ళినట్టే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి తెలియకపోను. బట్ తను అప్లోడ్ చేశాడు కాబట్టి తెలిసింది. అండ్ తెలియడం వల్ల తన మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు. అయితే తను పాకిస్తాన్ ఇప్పుడు వెళ్ళాడా అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత వెళ్ళాడా అంటే లేదు. తను బేసిక్గా ఎప్పుడో ఫిబ్రవరిలో వెళ్ళాడు. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ టైంలో అప్లోడ్ చేసినట్టయితే ఇంకా మంచి రీచ్ వస్తుంది. ఎందుకంటే బేసిక్గా ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం, చాలా పీక్ స్టేజ్కి వెళ్ళడం. సో ఇంకా అందరూ కూడా ఏంటంటే ఇంకా వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ తను కూడా దానికి కొన్నాళ్ళ ముందే వెళ్ళొచ్చాడు కాబట్టి ఆ ఫుటేజ్ అంతా కూడా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే బాగా రీచ్ వస్తుంది అనే కైండ్ ఆఫ్ ఉద్దేశంతో. అఫ్కోర్స్ ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ రీచ్ వచ్చింది కూడా వాటికి. బట్ మరీ టూ మచ్ రీచ్ వచ్చిందని అయితే చెప్పలేం. బట్ డెఫినెట్గా కొంచెం ఎక్కువ రీచ్ అయితే వచ్చింది ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే. లాంగ్ టర్మ్ వీడియో, షార్ట్ కాదు, లాంగ్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే. అయితే ఇంకా అలాగా వీడియోస్ అయితే పోస్ట్ చేశాడు. సో అలా పోస్ట్ చేయడం వల్లే ఇప్పుడు తనని ఎన్ఐఏ వాళ్ళు అయితే అరెస్ట్ చేశారు. అయితే కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు తను ఫిబ్రవరిలో వెళ్ళొచ్చినప్పుడు ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు తనని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడం అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే వచ్చింది. సో దానికి ఆన్సర్ ఏంటంటే జ్యోతి మల్హోత్రా అనే ఒక హిందీ యూట్యూబర్ ఉంది కదా, ఆవిడ బేసిక్గా ఒక ట్రావెలర్. ఆవిడ కూడా బేసిక్గా తిను మోటో వ్లాగర్, బట్ స్టిల్ తిను కూడా ట్రావెలర్ కిందకే వస్తాడు. బైకుల మీద తిరుగుతారు, ఆవిడ వేరే వెహికల్స్ మీద తిరుగుతుంది, అంతే తేడా. సో ట్రావెలింగ్ కమ్యూనిటీ అనే మ్యాక్సిమం. సో ఆవిడ ట్రావెలర్ అండ్ ఆవిడేమో ఇండియా తరపున పాకిస్తాన్కి స్పైగా పనిచేస్తుందని చెప్పి మనకి ప్రూవ్ అయింది. సో ఆవిడని అరెస్ట్ చేశారు. ఇంకా తర్వాత చెక్కేస్తారు, అది వేరే విషయం. సో ఆవిడని అయితే ప్రస్తుతానికి అదుపులో ఉంచి అండ్ ఆవిడతో ఎవరికైతే కాంటాక్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. అండ్ ఆవిడ పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడింది, ఏ డీటెయిల్స్ షేర్ చేసింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే ఎవరైతే ఈ పాకిస్తాన్కి వెళ్ళొచ్చారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు. బట్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, అప్పుడెప్పుడో ఫెబ్లో వెళ్తే అసలు అంటే బేసిక్గా ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది ఏప్రిల్లో, అవునా? సో ఏప్రిల్లో ఈ ఇన్సిడెంట్ జరగాలంటే ప్లానింగ్ ఎప్పటి నుంచి ఉండాలి, దానికి ముందు నుంచేగా. సో ఆ బేసిస్ మీద అదుపులో తీసుకున్నారు ఎంక్వైరీ చేయడం కోసం. అంటే ఇప్పుడు ఫెబ్లో వెళ్ళాడు, సో మేబీ ఆ పర్పస్ మీదే వెళ్ళాడేమో, ఇన్ఫర్మేషన్ షేరింగ్ పర్పస్ మీదే అనే కైండ్ ఆఫ్ ఏమంటారు థాట్ వస్తుంది కదా వాళ్ళకి. ఆబ్వియస్లీ అది తెలుగు యూట్యూబరా హిందీ యూట్యూబరా అనేది అనవసరం అబ్బా. ఇప్పుడు మనం అంటే రోజు చూస్తాం కాబట్టి మనకేం అనిపించదు. డెఫినెట్గా సన్నీ అలాంటి పర్సన్ అని మనకు అనిపించదు. ఈవెన్ జ్యోతి మల్హోత్రా అని రోజు చూస్తున్న వాళ్ళు కూడా జ్యోతి మల్హోత్రా అలాంటి పర్సన్ అని అనిపించదు, అవునా? బట్ ఏంటంటే ఆ టైంకి అట్లా తెలిసింది. సో ఆ బేసిస్ మీదే ఇంకా ఎన్ఐఏ వాళ్ళు కూడా ఇక్కడ అదుపులో తీసుకున్నారు ఎంక్వైరీ చేయడం కోసం అని చెప్పి. సో బేసిక్గా అదొక ఎంక్వైరీ.
అండ్ జనరల్గా జరిగేది అయితే కాదు. అంటే ఇప్పుడు యూట్యూబ్లో చెర్రీ వీడియో చేసినప్పుడు చెప్పింది ఏంటి, ఇది బేసిక్గా జరుగుతూ ఉంటుంది కొన్ని కంట్రీస్కి వెళ్ళి వచ్చినప్పుడు. అంటే అన్నిసార్లు అలా జరగదు. సో ఇప్పుడు మాత్రమే అలా జరుగుతోంది. ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు వెళ్ళొచ్చిన యూట్యూబర్స్ మీద ఆర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద, ఎవరి మీద అయినా సరే పాకిస్తాన్కి వెళ్ళొచ్చినట్టయితే వాళ్ళ మీద ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. సో ఆ బేసిస్ మీద అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ యూనో అనుకున్నది ఒకటే అయినది ఒకటే అనే కైండ్ ఆఫ్ సామెత ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. సో అంటే రీచ్ ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేశాడు, అది ఎన్ఐఏ వాళ్ళ కళ్ళలో పడేలా చేసింది. సో అందుకు అదుపులోకి అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఎంక్వైరీ ఎలాగుంటుంది అంటే బేసిక్గా ఇప్పుడు తను బేసిక్గా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాడు కదా, ఇంకా చాలా ఫుటేజ్ ఉంటుంది తన దగ్గర. ఈ మిగిలిన ఫుటేజ్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా చెక్ చేస్తారు. తర్వాత తన దగ్గర ఉన్న వేరే ఇన్ఫర్మేషన్స్, తను ఎవరితో మాట్లాడాడు, ఎవరితో ఇంటరాక్ట్ అయ్యాడు పాకిస్తాన్లో, అండ్ ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడా, కొన్ని ఏమైనా కొన్ని ఏరియాస్ ఉంటాయి బాగా హైలీ ఏమంటారు రాంగ్ ప్లేసెస్. లైక్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలతో కూడుకున్న కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు వాటి మీద దాడి చేశారు కూడా యాక్చువల్గా. సో అలాంటి ప్రాంతాలలో ఏదైనా మూమెంట్ ఉందా, అలాంటి ప్రాంతాలకు ఏమైనా వెళ్ళాడా, సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంక్వైరీస్ అన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో అది సిచ్యువేషన్. ఇది బేసిక్ ఎంక్వైరీ అయితే కాదు ఇది. సో కొంచెం సీరియస్ ఎంక్వైరీనే. ఇప్పుడు బేసిక్ ఎంక్వైరీ అయితే ఎన్ఐఏ వాళ్ళు అదుపులో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అందువల్ల ఏంటంటే ఇది కొంచెం సీరియస్ ఇష్యూనే. బట్ చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది. అండ్ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఎట్లాగా అనేది కొంచెం నిజంగా ఆలోచించాలి. డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్కి ఒక బేసిక్ ఇన్ఫో అయినా ఇచ్చేసి ఉంటే అయిపోయేది. అంటే అప్పుడు ఆ మీడియాకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ టైంలోనే ఇలాగా మీ వాడిని సో అండ్ సో పర్సన్ సో అండ్ సో రీజన్ వల్ల అదుపులో తీసుకోవడం జరిగిందని చెప్పేస్తే అయిపోద్ది. కాకపోతే ఎక్కడ ఉంచారు ఏంటి అనేది మ్యాక్సిమం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఏమంటారు లెవెల్. అది ఇన్వెస్టిగేషన్ చాలా సీరియసా, లేదంటే మోడరేటా, లేదంటే నార్మలా, వీటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లా కూడా ఏమంటారు ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి కూడా ఇన్ఫర్మేషన్ రివీలింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అలాగా మీడియాకి అయితే రివీల్ చేశారు. సో మీడియా త్రూ మనకైతే తెలిసింది. అండ్ అలాగా మనం ఇప్పుడు ఈ విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో యాజ్ ఆఫ్ నో అయితే ప్రస్తుతానికి బైఎస్ఎన్ యాదవ్ వాళ్ళ అదుపులోనే ఉండడం జరిగింది, ఎన్ఐఏ వాళ్ళ అదుపులోనే. అండ్ మేబీ ఎన్నాళ్ళు పడుతుంది ఇన్వెస్టిగేషన్ అనేది మనం చెప్పలేము. ఒక 2 days పట్టొచ్చు, 1 day పట్టొచ్చు, 3 days పట్టొచ్చు. అంటే డిపెండ్స్. ఇప్పుడు ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ మొత్తాన్ని వెరిఫై చేయాలి. బేసిక్గా సన్నీ ఏంటి మోటో వ్లాగర్ కదా, సో చాలా ఎక్కువ ఫుటేజ్ రికార్డ్ చేసుకుంటాడు. దాంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేస్తుంటాడు. సో ఆ ఫుటేజ్ రా ఫుటేజ్ చాలా ఎక్కువ ఉండొచ్చు. ఆ రా ఫుటేజ్ మనకి ఒకవేళ ఒక 7-8 గంటలో 10-12 గంటలో ఉందనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు చాలా రోజులు బ్యాలెన్స్ ఉన్నట్టుంది కదా ఇంకా ఏమంటారు ఆ టూర్ ట్రిప్ది. సో మరి ఇంకా ఆబ్వియస్లీ చాలా రోజుల ఫుటేజ్ అంటే ఒక రోజుకే 3-4 గంటల ఫుటేజ్ ఉండొచ్చు. అప్పుడు ఒక వారం రోజుల ఫుటేజ్ ఉంటే ఒకవేళ 20 గంటల ఫుటేజ్ ఉంటుంది. అదంతా చూడడానికే వాళ్ళకి 20 గంటలు పడుతుంది. సో వాళ్ళు మళ్ళీ చాలా డీటెయిల్డ్గా చూస్తారు, ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా అవన్నీ ఉంటాయి. మళ్ళీ ప్రీవియస్ వీడియోలు అన్నీ ఇంకొకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటారు, అన్నీ ఉంటాయి. మళ్ళీ ఎవరితో కలిశాడు ఏంటి అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఏమైనా మిస్ మ్యాచ్ అయిందనుకో లొకేషన్ వాటితో, అది మళ్ళీ ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇంకా అదుపులోకి అయితే తీసుకున్నారు. బట్ ఈ టైంలో వెళ్లకుండా ఉండాల్సింది అనుకుంటున్నారు కొంతమంది అక్కడ. బట్ ఈ టైంలో వెళ్ళలేదు యాక్చువల్లీ. ఈ టైంలో కాదు, ఫెబ్లో వెళ్ళాడు. అది ఇప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. సో ఫెబ్లో వెళ్ళడమే దెబ్బ కొట్టింది యాక్చువల్గా. ఒక 1 year బ్యాకో లేదంటే ఒక 2 years బ్యాకో వెళ్ళుంటే కూడా అంత సీరియస్గా తీసుకోపోను. అటాక్ జరగడానికి 2 నెలల ముందే వెళ్ళాడు కదా. సో అది అక్కడ వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందనమాట. ఏమో ఇతగాడి హస్తం కూడా ఉందేమో. ఇప్పుడు హైదరాబాద్లో అండ్ విజయవాడలో అనుకుంటా 2 చోట్ల ఒక 2 కుర్రోళ్ళు దొరికారు. ఎవరు? ఈ ఉగ్రవాద సంస్థలతో అనుబంధాలు, సంబంధాలు, సత్సంబంధాలు ఉన్న బ్యాచ్. వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు కూడా రికవర్ చేసుకున్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ స్లీపర్ సెల్స్ అంతా కూడా ఇక్కడ ఎట్లా యాక్టివ్ అవ్వగలుగుతున్నారు? ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటూనే క్వశ్చన్ ఉంటుంది కదా. సో వాటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఇండియన్స్నే ఎక్కువగా ఇండియన్స్ నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్తుందనే ఆన్సర్ వచ్చినప్పుడు ఇండియన్స్నే విచారించాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా ఇలా కొంతమందిని అయితే విచారిస్తున్నారనమాట. సో అలాగా తెలుగులో తనైతే ఇప్పుడు ఇలా జరిగింది. సో మేబీ ఈ టైంలో ఒకవేళ వెళ్ళుంటే వేరే యూట్యూబర్స్ ఎవరైనా సరే, అది ఏ యూట్యూబర్ అయినా సరే ఇంతే లెవెల్ ఆఫ్ ఇష్యూ అయితే జరుగుతుంది. ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ గ్యాప్లో కనుక వెళ్ళినట్టయితే మాత్రం. సో సన్నీ దరిద్రానికి ఏంటంటే ఫెబ్లో వెళ్ళాడు, అది దెబ్బ కొట్టింది అంతే. సో ఆ ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు. అది ఒకవేళ
జెన్యూన్ అయినట్టయితే ఏమో మనం రెండు వైపులా చూడాలి, మనకు తెలీదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేనైతే నమ్మట్లేదు. మేబీ తనకి ఈ పాకిస్తాన్ స్పైయింగ్కి కనెక్షన్స్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు ప్రస్తుతానికి. బట్ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అదే ఆవిడ ఉంది కదా మల్హోత్రా, ఆవిడ ఆడియన్స్ కూడా ఆవిడకి పాకిస్తాన్కి అసలు ఏ సంబంధం ఉండదని అనుకుంటారు. బట్ కొంతమంది మాత్రమే అట్లా గెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆవిడ బేసిక్గా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వెళ్ళడం, ఎంబసీకి వెళ్ళడం, ఆ తర్వాత పాకిస్తాన్కి ట్రావెల్ చేయడం, ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ని కొంతమంది కన్సిడర్ చేసి కొంతమంది నోటీస్ చేశారు యాక్చువల్గా. సో అట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ తిన విషయంలో అలాగేం లేదు కదా. సో అసలు డౌట్ పడడానికి కూడా అసలు ఏం లేదు. బట్ ఏమో మన చేతుల్లో ఏం ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సరే ఎన్ఐఏ చెప్పాల్సి ఉంటుంది. సో మనమైతే జస్ట్ నమ్మగలము ఈ పర్సన్ అలాంటోడు కాదు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి అని చెప్పి. సో అదనమాట సిచ్యువేషన్. సో నేనైతే వైఎస్ సన్నీ యాదవ్కి పాకిస్తాన్కి సంబంధాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. సో జస్ట్ యూట్యూబర్ థాట్ అంతే. అంటే ఒక యూట్యూబర్కి ఎలాగుంటుందంటే ఈ టైంలో ఇది ట్రెండింగ్ అయినట్టయితే దీని గురించి మనం ఏదైనా వీడియో చేస్తే రీచ్ వస్తుందనే పాయింట్ ఉంటుంది. సో ఆ పాకిస్తాన్ సిరీస్ మీద వీడియోలు పెట్టడానికి రైట్ టైం అనిపించి పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత పెట్టు ఉంటాడు. అది కొంచెం ఇలా బెడిసి కొట్టింది, అది వాళ్ళ కళల్లో పడేలా చేసింది, అందుకు ఇప్పుడు తీసుకెళ్లారు అంతే. సో అంతకుమించి ఇంకేమీ లేదని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో మరి మీరేమనుకుంటున్నారు? అంటే మీ ఒపీనియన్ ఏంటి వైఎస్ సన్నీ యాదవ్ అరెస్ట్ మీద? సో తను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటాడు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? తెలిసి చేశాడా, లేదంటే ఒకవేళ ఏదైనా జరిగినట్టయితే తెలిసా తెలియక ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతిదీ కూడా. సో నేనైతే మాత్రం ఏమీ లేదని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో త్వరలోనే వచ్చేయాలని కోరుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ తెలియజేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా అయితే మీరు ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.